ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. బట్ మీరు ఒక్కసారి కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు సాధించాల్సినంత సక్సెస్ మీరు సాధించారని అనుకుంటున్నారండి? ఎందుకంటే బికాస్ మీకు స్టూడియోలు ఉన్నాయి, ఇండస్ట్రీ అంతా మీ చుట్టూరా ఉంది. మీరు అంటే ఎంత రేంజ్కి వెళ్ళాలని అనుకున్నారో అంత రేంజ్కి వెళ్ళాను అనుకుంటారా మీరు? నేను అదే చెప్తానండి, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ స్టేషన్. యూ హ్యావ్ టు స్టాప్ అండ్ గో ఫార్వర్డ్. హీరోగా అదే చెప్పాను కదా, నేను ఎవరితో పోటీ లేదు, చిరంజీవి గారితో పోటీ లేదు. ఆ రోజుల్లో ఒక రాజేంద్ర ప్రసాద్ కొంత కాంపిటీషన్ ఉండేవాడు, కామెడీ హీరోస్ కాబట్టి. కానీ నా హిట్స్ ఏదైతే బ్లాక్ బస్టర్ హిట్స్, ఆ రోజుల్లో టాప్ కలెక్షన్ 4 crores 5 crores సూపర్ హిట్స్ ఇచ్చాను. కానీ నాకు నచ్చలేదు. తర్వాత వచ్చిన సినిమాలు నేనే వదిలేశాను, వద్దనుకున్నాను, రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను. సెకండ్ ఇన్నింగ్స్ వచ్చిందే, ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనేది నా మోస్ట్ సాటిస్ఫాక్టరీ ఇన్నింగ్స్ అండి. ఇక్కడ ఒక్క పాజ్. ఇప్పుడు మీరు ఇందాక అన్న దానిలో ఇప్పుడు మీకున్న సక్సెస్, మీకున్న 4 కోట్లు 5 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు, వీటిలో ఈ వరుసలో కనుక మనం తీసుకుంటే ఈ చేంజింగ్ ట్రెండ్స్ని మీరు మ్యాచ్ చేయలేకపోయారా? లేదు, నేను ట్రెండ్ చేంజ్ చేసుకుంటూ, నేనంటే నేను కాదు, నా డైరెక్టర్సు నా ప్రొడ్యూసర్సు అలాంటి వాళ్ళు తగిలేరు నాకు. చిత్రాంబళారే విచిత్రం వాజ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫిల్మ్. అవును. జంబలకడి పంబ వాజ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఫిల్మ్. తర్వాత సేమ్ ట్రెండ్ చేయాలని నా కోరిక, చేసాం. అదృష్టం జయసుధ గారిది. అవును. హలో డార్లింగ్ చాలా ఫార్వర్డ్. హలో డార్లింగ్ సినిమా రామోజీ గారు చూసి ఏం సినిమా తీశారండి, ఇది అమ్మొద్దు, సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నారు. కానీ ఆడలేదు అవి. ఎందుకు ఆడలేదు? ఆడియన్స్కి అప్పుడు ఫిల్మ్ లిటరసీ ఇంత లేదు. దే వర్ లిమిటెడ్ టు వన్ స్కోప్. ఐ వాస్ ఇన్ అడ్వాన్స్, రాదర్ వీ వేర్ ఇన్ అడ్వాన్స్. నా గ్రూప్ ఎవరైతే చేశారో మేము అడ్వాన్స్లో ఉన్నాం సినిమాలో. సో ఒక టైంకి వచ్చేటప్పుడు ఒక బోర్డమ్ స్టార్ట్ అయింది. సేమ్ కామెడీ, నాకు ఆ బ్రాండ్లు ఇష్టం లేదు. కామెడీ హీరో ఇది అది రకరకాలుగా చేయాలని కోరిక ఉండేది. ఆ పాయింట్ వచ్చినప్పుడు ఐ థాట్, జనాన్ని బోర్ కొట్టించడం కంటే, ఆ చెడ్డ పేరు రావడం కంటే నేను దూరంగా వెళ్ళడం బెటర్ అని వెళ్ళిపోయాను. ఓకే, అదే కారణం. ఓకే, బట్ మళ్ళీ కంబ్యాక్ ఎలా జరిగింది సార్? అంటే మధ్యలో ఈ రాజకీయాలు అన్నవి వాటిలో మీరు ఎంతవరకు రాణించానని మీరు అనుకుంటున్నారు? యూ డిడ్ నాట్ బికమ్ ఎన్ ఎమ్మెల్యే, యూ డిడ్ నాట్ బికమ్ ఎన్ ఎంపీ, ఒక మినిస్టర్ అవ్వలేదు. ఎందుకు అంటే అవే కదా అల్టిమేట్ గోల్స్ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు, ఎవరికైనా ఉన్నవి అవే. అంతవరకు మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? నేను ఎప్పుడు రాజకీయాలకు కానీ సినిమాలకు కానీ గోల్స్ పెట్టుకోనండి, ఒక థాట్తో వెళ్తా. రాజకీయాల్లోకి నేను వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే హిందుత్వ, రామ్ మందిర్, వాజ్పేయి గారు లాంటి వ్యక్తి ఒక ఓటుతో ఓడిపోయినప్పుడు ఇలాంటి వ్యక్తి కోసం నేను పనిచేయాలి, రామ్ మందిర్ వస్తే ఏం తోలు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్ళా. ఇవాళ జనానికి ఏంటంటే ఒక రాజకీయంలో సక్సెస్ అంటే ఒక ఎమ్మెల్యే ఎంపీ కావడం లేదా మినిస్టర్ కావడం. నేను ఆర్గనైజేషన్ లేదుగా, బీజేపీలో స్టేట్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ చేశా, స్టేట్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేశాను, స్టేట్ బీజేపీ సెక్రటరీ చేశాను, జనరల్ సెక్రటరీ చేశాను, వైస్ ప్రెసిడెంట్ చేశాను. ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న టైంలో అలయన్స్లో గెలిచేవాడిని, ఆ సీట్ని తప్పించారు. నేను హిందూపూర్ని ఎన్నుకున్నాను, హిందూపూర్ని ఎన్నుకున్నాను. ఐ వాంటెడ్ టు బిల్డ్ అ మోడల్ కాన్స్టిట్యున్సీ. చాలా అడ్డంకులు తగిలినాయి. ఐ డోంట్ వాంట్ ఎ నేమ్ బియాండ్ దట్. నేను ఇంత బ్రాడ్ దాంట్లో వెళుతుంటే సార్, ఇప్పుడు మీరు ఇంత అవుట్ స్పోకెన్ పర్సను, మీ 50 ఏళ్ల ప్రవాసానికి సంబంధించిన ఇంటర్వ్యూది, ఇందులోని మీరు కొన్ని మాటలు చెప్పకపోతే మీరు కూడా దాచుకుని చెప్తా ఇంటర్వ్యూకి బలం ఏముంటుంది? నేను అనేది ఏంటంటే రాజకీయాలు ఇట్ ఈస్ మళ్ళీ దానికి ఒక యాంగిల్ తీసుకోవడం కంటే నాకు రావాల్సిన సీటు రాలేదు, పర్వాలేదు. అసలు ఎందుకు జరిగింది అలాగా? నన్ను అది ఈక్వేషన్స్ వల్ల, రకరకాల ఈక్వేషన్స్ ఇచ్చి ఉండవచ్చు, ఇవ్వలేదు. నన్ను ధర్మవరం నుంచి కంటెస్ట్ చేయమన్నారు ఎమ్మెల్యేగా, నేను చేయనని చెప్పాను. ఫ్యాక్షన్ ఏరియాలో అప్పుడే టార్గెట్లో ఉన్నాను, నేను చేయనని చెప్పాను నేను. కానీ పర్వాలేదు, నేను ఒక ఐడియాలజీగా వెళ్ళాను కాబట్టి దాని గురించి ఆలోచిస్తాను. సీట్ వదిలేసి హ్యాపీగా వెళ్ళి నేను ఇన్ఛార్జిగా పనిచేశా.
అన్ని ఏరియాలు తిరిగాను. కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ గ్రూప్ పాలిటిక్స్, దాంట్లో నా షోల్డర్ మీద గన్స్ ఫైర్ చేయడం, ఆ బుల్లెట్లు నాకు తగలడం. అప్పుడు నాకు అనిపించింది, నేను ఒక జెండా పట్టుకున్నా పట్టుకోకపోయినా నాకు 100 మంది వస్తారు. ఈ జెండా పట్టుకోవడం వల్ల 90 మందితో గొడవలు అవుతున్నాయి, ఆ 10 మంది నాతో ఉన్నారు. ఉపయోగాన్ని నేను బ్రాడ్ యాంగిల్లో వెళ్ళడం నాకు కావట్లేదు. సినిమా ఒక పక్కన రా అని పిలుస్తుంది, మళ్ళీ అది కళ్ళలో వచ్చేది నాకు. సినిమా షూటింగ్లకు వెళ్తున్నట్టు చేప గిలగిల కొట్టుకుంటున్నాను నేను. సో ఈ పాయింట్లో ఐ టుక్ ఎ డెసిషన్, నేను సినిమాల్లోకి వెళతాను. అఫ్కోర్స్ సోషల్ సర్వీస్ ఇవన్నీ అక్కడ. నేను బీజేపీలో ఉండి ఏం సాధించలేకపోయాను, అవన్నీ బీజేపీ లేకుండా సాధించాను. నన్ను జిల్లా వాళ్ళు బయటకు వెళ్ళమన్నారు, నాకోసం 30 సినిమాలు వచ్చినాయి. ఆ రోజు చెప్పా, మీరు మగవాళ్ళు ఉంటే నేను బయటకు పంపించాను అన్న. ఒక్కళ్ళు కనపడలా, వెళ్ళిపోమన్నారా? అదే గ్రూప్ పాలిటిక్స్ అనేది, వేరేం కాదు. ఓకే, అఫ్కోర్స్ వాళ్ళకే డోస్ పడింది పైనుంచి, అది వేరే విషయం. సో నేనేమనుకున్నానంటే, రైట్, ఈ జిల్లా నాది, నేను చేస్తా పని, ఏమవుద్దు నాకు, నేనేం ఆశించలేదు. 11,000 మంది కళాకారులకి గుర్తింపు కార్డులు ఇచ్చాను. గుర్తింపు కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డు. అవునండి, ఆ బుక్ నా దగ్గర ఉంది, ఐ కెన్ షో ఇట్. నేను రాయలసీమ వికాస సాధన సమితిని స్థాపించి చెరువులు ఎలా నింపాలని ఎంత రథయాత్ర చేసి ఒక బుక్ తయారు చేసి గవర్నమెంట్ ప్రజెంట్ చేశాను. 130 చెరువులు నిండినాయి. వాళ్ళ 1,500 మంది కళాకారులకి హౌసెస్, ప్లాట్స్ వచ్చాయి గవర్నమెంట్ నుంచి. నేను పనిచేశాను దీనికోసం. అప్పుడు అందరు పార్టీలు నన్ను కలుపుకున్నారు, నేను రాజకీయాల్లో ఉన్నానంటే. అంటే మీకు పర్సనల్ మైలేజ్ ఉంది కాబట్టి దాన్ని ఎట్లాగైనా అడ్వాంటేజ్ తీసుకున్నాను. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ నీకు అక్కర్లేదు నువ్వు మంచి చేయాలన్నప్పుడు. 130 చెరువులు నిండితే కృష్ణారావు గారు, చీఫ్ సెక్రటరీ గారు, అప్పట్లో చీఫ్ సెక్రటరీని పిలిచి దీని గురించి మా ఐఏఎస్ ఆఫీసర్కి చెప్పండి, స్టేట్ వైడ్ వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చాడు సెక్రటేరియట్లో. ఇట్స్ గ్రేట్ ఆనర్ అండి. సో ఫస్ట్ స్టెప్, ఒక కాన్స్టిట్యున్సీ నేను బాగు చేశా, చాలు నాకు, అంతేలేండి, అయిపోయింది. రెండోది, రామ్ మందిర్ నిర్మిస్తున్నాం అన్నారు. ఒక చెక్కు పట్టుకుపోయా, పెద్ద చెక్కు. నేను అంతా చెప్పదలుచుకోవాలా, ఎవరు రాలే ఇండస్ట్రీ నుంచి. నేను పిలిచాను కూడా, జై శ్రీరామ్ అని పెట్టేసి అక్కడ జై శ్రీరామ్ అని వచ్చా. మొన్న అక్షంతలు వచ్చాయి అయోధ్య నుంచి, ఆ ఇన్విటేషన్ కార్డు వచ్చింది. బొట్ట కంట్లో నీళ్ళు గారిపోయినాయి. నేను దేనికి వెళ్ళానో నా సాధన అయిపోయిందని నాకు వచ్చింది. ఐఎమ్ డెస్టినీ టు బీ ఇన్ ఫిల్మ్స్. ఐ హ్యావ్ డన్ వాట్ ఐ హ్యావ్ టు డూ ఫర్ మై ఐడియాలజీ, ఫర్ మై హిందుత్వ. అన్ని మతాలు ఇప్పుడు నన్ను గౌరవిస్తున్నారు, నా హిందుత్వాన్ని కాపాడుకుంటా. నా సినిమాల్లో నేను ఎదిగాను. మళ్ళీ ఇవాళ 50th ఇయర్లో చాలామంది అప్పట్లో మీరు అన్నీ కోల్పోయారు నరేష్ గారు అనేవాళ్ళు. 15 అంటే ఇటు రాజకీయం కాకుండా సినిమాలు వదిలేసి మా అమ్మ కంటతడి పెట్టుకునేది. నేను చెప్పా, నేను వేసుకున్న ఫౌండేషన్ చాలా పెద్దది, దానికి గోడలు వేసి కప్పు వేయడానికి చాలా రోజులు పడుతుందని. 50 years ఇప్పుడు కప్పు. మా మదర్ ఎందుకు కళ్ళని నీళ్ళు పెట్టుకునేవారు? సినిమాల్లో మంచి బిజీగా ఉండే దాన్ని వదిలేసి ఒక ఐడియాలజీని వెళ్ళిపోయి అక్కడ సక్సెస్ అవ్వలేదని ఆ ఫీలింగ్. ఆమె వచ్చింది, పాప కృష్ణ గారు వచ్చారు హిందూపూర్కి, ఇల్లు పెట్టాను అక్కడ. ఇప్పుడు ఇంట్లో అక్కడే ఉంది, దాంట్లో కళాకారులు రోజు ప్రాక్టీస్ చేస్తారు, కళాకారులు ఎక్కువ. అన్నీ నాశనం అయిపోయి నా కొడుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా. ఇటు కాకుండా అంటే ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు ఏం తక్కువ కాలే. అదే మీకు పర్సనల్గా నా బ్యాంక్ బ్యాలెన్స్ వాజ్ 0. కాదు సార్, ఇక్కడ మీరు ఏంటంటే బికాజ్ యూఆర్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్, మీరు ఎట్నుంచి గాలివాటంగా ఎట్నుంచి ఎటు వెళ్ళినా మళ్ళీ యూ కుడ్ గెయిన్ యువర్ గ్రౌండ్. ఇప్పుడు స్ట్రగుల్ లేదు కదా మీ జీవితంలో? అవును, ఉందా? స్ట్రగులే, ఇదంతా స్ట్రగులే కదా. ఇది నేను తెచ్చుకున్న స్ట్రగులే. ఇప్పుడు సక్సెస్ అయిన సినిమాను వదిలేసి ఇటు రాజకీయాల్లో ఐడియాలజీని వెళ్ళిపోయింది. బట్ ఈ 10 ఏళ్లలో నేను కలిసిన కోట్లాది మంది ప్రజలు, ఆర్ఎస్ఎస్ నుంచి నేను నేర్చుకున్నటువంటి ఆర్గనైజేషన్ ట్రైనింగు, ఆ కష్టాలు ఇవన్నీ కూడా సర్వీస్ని త్రూ అవుట్ నాకు లైఫ్లో రన్ చేసింది. మాలో పనిచేయడానికి కానీ, మాలో గెలుపులు కానీ ఓ పక్క నుంచి చేసుకుంటూ సినిమాలో అదే చెప్తున్నా. కృష్ణ గారు ఉన్నారు, విజయమ్మ గారు ఉన్నారని నాకు అంత ఈజీగా సెకండ్ ఇన్నింగ్స్ రాలా. సెకండ్ ఇన్నింగ్స్ రాలేదులేండి, ఎందుకంటే మీరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికి ఇండస్ట్రీ బాగా మారిపోయింది. అందరూ కొత్త డైరెక్టర్లు వచ్చేసారు.
కొత్త ప్రపంచం, కొత్త ప్రపంచం, టెక్నాలజీ మారిపోయింది, కాన్సెప్ట్స్ మారిపోయినాయి, స్టోరీ మేకింగ్స్ మారిపోయాయి. మీరు నాకు ఫస్ట్ మీరు హీరోగా ఎంటర్ అవ్వడం కన్నా కూడా మీ సెకండ్ ఇన్నింగ్సే చాలా మ్యాజికల్గా ఉంటుంది నాకు. అదే చెప్తున్నాను కదా, ఇట్స్ ఎ ట్రావెల్, అదొక ఆట విడుపు. కానీ వీటన్నిటిలో కూడా ఏంటంటే నేను పర్సనల్గా ఐ మే బి రాంగ్, మీ కిల్లింగ్ ఇన్స్టింక్ట్ తక్కువ అనుకుంటాను నేను. ఎందుకంటే ఒక చోట ఒక పని చేస్తారు ఒక స్టేజ్ వరకును, యూ ఫీల్ సాటిస్ఫైడ్ అంతే. ఇంకా దాన్ని తర్వాత ఎక్స్టెంట్కి వెళ్ళి దాని మీద టార్గెట్ని కొడదామని మీరు అనుకోరు కదా. నా టార్గెట్లు అన్నీ నేను కొట్టుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు హీరోగా ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను ఇచ్చిన 4 హిట్లు 40 హిట్లతో సమానం కొట్టేశాను. నాకు హ్యాపీనెస్ లేదు. ఫైనల్లీ నేను ధైర్యంగా ఉండి నేను హ్యాపీగా ఉంటేనే కదా 10 మందిని హ్యాపీగా పెట్టగలను. సో అది అయిపోయింది. రాజకీయంగా నేను దేనికి వెళ్ళాను, అందుకనే నేను గోల్ ఇచ్చేస్తున్నాను మీకు. ఒక మినిస్టర్ అయితే నేను ఏం చేస్తానండి? 5 ఏళ్ళు ఇప్పుడు ఉన్న తిట్లు జనాల దగ్గర నుంచి ఎలా ఉన్నాయి, ఈ రాజకీయం నేను ఉండలేను. నేను దేనికోసం వెళ్ళానో, ఇవాళ రామ మందిర్ సాధించానో లేదో దానికి నేను ఉడతగా భక్తిగా ఉన్నాను కదా. ఒక ప్రాంతంలో 11,000 మంది కళాకారులను తయారు చేశాను కదా. అదే చెరువులు నింపాను కదా. మీరు అలా అనుకోండి పోనీ, అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను అనుకున్నది నేను చేసేసాను. సో నా సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. ఎవడో సాటిస్ఫాక్షన్ నేను పని చేయాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.